నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో 2 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయనే వార్త తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ 2 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2 ఎమ్మెల్యే స్థానాలలో బై ఎలక్షన్ జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సన్నద్ధం కాబోతుందని తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై త్వరలో స్పీకర్ వేటు వేసే ఛాన్స్ ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకునేలోపు ఇద్దరితో రాజీనామా చేయించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ అనివార్యం కావచ్చని తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన పలువురిపై బీఆర్ఎస్ పార్టీ గతంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది మా పరిధిలోకి వచ్చే అంశం కాదని, ఈ అధికారం తెలంగాణ స్పీకర్ కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై త్వరలోనే ఓ నివేదికను అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించింది. తాజాగా మళ్లీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టులో అప్పీల్ అంశాన్ని సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నారని మొట్టికాయలు వేసింది. ఇదే అంశాన్ని స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఈ చర్య ద్వారానే ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా రుజువైంది. ఇక కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్లు బహిరంగంగానే అంగీకరించారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే ఛాన్స్ ఉందని, తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వీరికే సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని 24,000కు పైగా మెజారిటీతో గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ 2 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటం తమకు అదనపు బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. గతంలో స్పీకర్లు ఫిరాయింపు కేసులను సాగదీసినప్పటికీ ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా స్పీకర్లు వేగంగా నిర్ణయం తీసుకునే వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఫిర్యాదులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.